వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 2వ స్థానంలో గురువు, తర్వాత 3లోకి, తర్వాత 4లోకి 3 రాసులు మారుతాం. 2, 3, 4. ఈ 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఈ 2వ స్థానంలో జూన్ 1 వరకు ఉంటాడు గురువు. ఇక్కడ మీకు 2వ స్థానం కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం బంధువర్గంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ధనపరంగానే కొంత మనస్పర్ధలు అలాంటివన్నీ కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే, ఇది పర్టికులర్గా ఈ గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, తల్లి తరపు వారితోనే తల్లితోనే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం కానీ, అలాగే మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా. ఇక నవంబర్ మాసం నుంచి ఒక నెల 15 రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ వక్రించి వెనక్కి రావడం జరుగుతుంది ఆ గురువు. దీని మూలంగా ఏంటంటే 4వ స్థానం అనేటువంటిది ప్రాపర్టీ, అందులో ముఖ్యంగా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోవడము, ఆక్షన్స్లో తీసుకోవడము, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ల్యాండ్ కొనుక్కున్నా, లేకపోతే ఒక గృహం కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా, ఈ యొక్క విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి పర్టికులర్గా ఈ సంవత్సరంలో. అందులో పర్టికులర్గా మీకు ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనం చేయండి. గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము, గ్రాసము, మన అరటికాయలు ఇవి తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. 3 రాసులు గురువు మారేటప్పుడు మీరు చూసినట్లయితే పోయిన సంవత్సరం కూడా మారడం వల్లనే మనకి ఈ ఉగాది రాకముందు నుంచే ఏదైతే ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అంతా గందరగోళం ఉంటుంది, గొడవలుగా ఉంటుందని. మనకి శాస్త్రంలో గురువు కనుక 3 రాసులు మారితే యుద్ధాలు రావడము, అది కాకుండా ఇప్పుడు వాయుతత్వ రాసుల్లో వచ్చినందుకు టోర్నడోస్ అంటారు చూడండి, సుడిగాల్లో గిర్రం తిరుగుతూ ఉంటుంది, వాయువు సంబంధించిన. సో వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉగాదికి ముందు నుంచే ప్రారంభం అవుతుంది అది. సో ఆ వాయు సంబంధించినటువంటివి మొత్తం ఒక సుడిగాలులా తిరగడం లాంటివి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు? ఈ జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం. మిథున నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్తాడో, ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ సముద్రంలో జరిగేటువంటి కొన్ని ఆటుపోట్లు కానివ్వండి, వాటర్ రిలేటెడ్ మూలంగా, వర్షపాత సంబంధంగా ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత గమనించుకున్నట్లయితే సింహరాశిలో గురు సంచారం, దానికంటే ముందు ఇంకా సింహానికి వెళ్ళకముందు నుంచి కూడా దీని ప్రభావం ఉంటుంది. రాజుల మీద, రాజ్యాల మీద, ఇప్పుడు కాలంలో తీసుకుంటే సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు వీళ్ళ మీద ఎఫెక్ట్ పడనుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఒకటేనా అంటే ఈసారి మనకి ఈ సంవత్సరం రావడం కూడా, ఈ కొత్త సంవత్సరం కూడా కాలసర్ప యోగంలో వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ శని రాహుల యొక్క ప్రభావం గురువు మీద ఉన్నందుకు, ఈ సంవత్సరం రాజు గురువైనందుకు, గురువు వాయుతత్వ రాశిని, జలతత్వ రాశిని, అగ్నితత్వ రాశిని ఈ 3 రాశుల్ని టచ్ చేసుకుంటూ మారుతున్నాడు. కాబట్టి అగ్ని, జల మరియు వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు రానున్నాయి. కాబట్టి మీరందరూ కూడా నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, గురువు, కేతు, కుజుడు వీలైతే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు చండీ వినడము, చండీ పారాయణం చేయడము, ఇవి ఖచ్చితంగా చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే
ఈ ప్రకృతి విపత్తుల వల్ల, యుద్ధాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మనకి గమనించుకున్నట్లయితే ఈ యుద్ధ సంబంధించింది అనుకోండి, లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 రాశులు మారుతున్నందుకు మరొక విషయం ఏంటంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన, ఈ సిగ్నల్స్కి సంబంధించిన ఇటువంటి విషయాల మీద దాని ప్రభావం పడనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 3వ ప్రపంచ యుద్ధమే, ఇంక దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో గురువు కనుక 3 రాశులు మారినట్లయితే 7 కోట్ల జీవరాశులకి ఇబ్బంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 7 కోట్ల జీవరాశులకి. కాబట్టి ఇలాంటి విపత్తులు ఎప్పుడు జరుగుతాయి? పెద్ద పెద్ద తుఫాన్లు రావడం వల్ల, టోర్నడోస్ అంటూ ఉంటారు, మనకి విదేశాల్లో ఎక్కువగా వస్తుంది. అలాంటివి సుడిగాలు తిరిగేటువంటి, అంటే ఒక రకమైనటువంటి టోర్నడోస్, అంటే ఒక గాలి గిర్రం తిరుగుతూ అన్నింటినీ ఎత్తుకుపోయి తిప్పేస్తుంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తుంది టోర్నడోస్. ఎందుకంటే వాయురాశుల్లో ఈ ప్రభావం ఉన్నందుకు, వాయుతత్వ రాశుల్లో గురువు యొక్క ప్రభావం ఉన్నందుకు, గురువు యొక్క రాశులు మారినందుకు. కాబట్టి ఈ గురు రాశుల్లో ఉన్నంతసేపు కూడా ఏంటంటే మీకు కాస్త ఎవరితోనే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలకు కూడా మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి సామాన్య ప్రజలకి. అలాగే కాస్త ఫ్లైట్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా సామాన్య ప్రజలు ఈ యొక్క జూన్ 1వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వాటర్ మీద వెళ్ళేవి, లేకపోతే వాహన సంబంధించిన వాటి మీద మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి అతిచారంలో గురువు ఎప్పుడైతే మిథునం నుంచి వృషభం నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవ్వగానే విపరీతమైన యాక్సిడెంట్స్ అయ్యాయి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా యాక్సిడెంట్స్ విపరీతంగా అయ్యాయి. ఏమిటిది? తెల్లవారితే లేస్తే చాలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా సరే ఎప్పుడు యాక్సిడెంట్సే ఉన్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి అందరూ కూడా ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సింహరాశిని కూడా టచ్ చేస్తున్నాడో గురువు యొక్క స్వరూపాలు మారాయి. కాబట్టి మనం ఇందాక చెప్పినట్టుగా నాయకులు, అలాగే కొంతమందికి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ సంబంధించినవి, అంటే బీపీస్ అవి ఎక్కువగా ఉండే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. అటువంటి వారు ఖచ్చితంగా ఈ సింహరాశిలో, అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి, అక్టోబర్ నుంచి దాని ప్రభావం ఉంటుంది. అక్టోబర్ నుంచి మరలా నవంబర్, డిసెంబర్ ఆ మాసాల్లో కూడా కొంత హెల్త్ పరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ దీని యొక్క ప్రభావం ఈ ఒక్కరోజుతో పోదు, సంవత్సరం 3 నెలలు ఉంటుంది. దీని మూలంగా ఎప్పుడైతే అగ్ని, వాయువు, జలము, అగ్ని ఈ 3 సంబంధంగా ఎప్పుడైతే ఇదవుతుందో ఇది 3 రాశులు మారుతున్నందుకు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.